హాయ్ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో 4-5 మంత్స్ వరకు స్టోర్ చేసుకునే సాంబార్ పౌడర్ చూసేద్దామా? ఫస్ట్ అయితే హాఫ్ కప్ వరకు పచ్చెనగపప్పు తీసుకోవాలండి. అలాగే సేమ్ క్వాంటిటీలో హాఫ్ కప్ వరకు కందిపప్పు తీసుకోవాలి. ఇంకా అదే క్వాంటిటీలో మినప్పప్పు కూడా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత సేమ్ కప్పుతో 1 కప్ వరకు ధనియాలు వేసుకోవాలి. వీటిని కూడా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు మిరియాలు, అలాగే 1 స్పూన్ వరకు జీరా, ఇంకా ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి. ఇవన్నీ లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మంచి అరోమా వస్తుందండి. ఇప్పుడు ఇందులో ఒక 20 ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. మనం సాంబార్ చేసుకునేటప్పుడు కొంచెం కారం వేసుకుంటాం కాబట్టి మీ కారానికి తగ్గట్టు చూసుకొని ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకునేటప్పుడు 2 స్పూన్స్ వరకు పసుపు, అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అంతే అండి, గుమగుమలాడే హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. ఈ సాంబార్ పౌడర్ ని 5 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.